వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్మూలన కోసం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్. మీ పని అటు గ్రామ పారిశుద్ధ కార్మికులు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఇటు GHMC వాళ్ళు కావచ్చు, దయచేసి ఆ పని అట్టే కొనసాగించాలని స్ఫూర్తి, ఆ విధంగా ప్రజలను కాపాడాలని చెప్పి వారికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రజలకు కూడా దయచేసి ఎవరో చిల్లరగాళ్ళు చేసేటువంటి పిచ్చి ప్రచారాలు కాకుండా కొంచెం మంచి పద్ధతిలో పోవాలి. ఈ చిల్లరగాళ్ళు అని ఎందుకని వాళ్ళు చేస్తున్న కొన్ని పత్రికలు ఇప్పటికి కూడా వాళ్ళ దుర్మార్గాలు మానుకుంటలేరు. వాళ్ళకి తెలిసి తెలియక పిచ్చి రాతలు కొన్ని రాస్తూ ఉన్నారు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. మొన్న ఒక పత్రిక నేను పేరు చెప్పాను, చాలా దరిద్రమైన రాత రాసినారు. వైద్యులకు రక్షణ ఏది? వైద్యులకు రక్షణ ప్రభుత్వం చూడ, ఈ పత్రిక అనేది చూస్తారా? ఆయన నాకు అర్థం, మైండ్ ఉండాలేమన్నా, ఎందుకు రాయాలా? సంస్కారం ఉండాలా, బుద్ధి జ్ఞానం ఉండాలేమన్నా. PPE కిట్లు లేవు. PPE కిట్లు మా దగ్గర 40,000 నీకు తెలుసా లెక్క? నీ మీద కేసు కూడా వేసి మేము అవసరం అనుకుంటే. ఈ టైంలో ధైర్యం కల్పించాల్సింది, మనోధైర్యం కల్పించాల్సి పోయి ఇంత గొప్ప త్యాగమూర్తుల్లాగా పనిచేసే డాక్టర్లకు వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోయేటట్టు వెకిలి వార్తలు రాయడం దేనికి మనకు వస్తుందండి? ఇది వీళ్ళైనా దేశాన్ని కాపాడతారు, వీళ్ళు దేశానికి పనికొస్తారా? ఈ పత్రికలు, ఈ రాతలు. వెరీ సారీ, వెరీ వెరీ సారీ. ఇది చాలా దుర్మార్గం, చాలా హేయం. వీళ్ళు అనుకుంటున్నాను ఇంకా ఇట్నే కొనసాగుతున్నాను, కానీ వాళ్ళకి శిక్ష తప్పదు, గ్యారంటీగా చెప్తున్నాను నేను. ఇది మంచిది కాదు. ఈ టైంలో ఒక తక్కువ సగబెట్టేట్టు ఉండాలి. ఈ టైంలో ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ఏం విరుకున్న నీ బొంద పెడతావా? నువ్వు చెప్పింది సత్యమా? పూర్తి అసత్యం, పూర్తి 100% అబద్ధం. అటువంటి వార్తలు ఎందుకు రాయాలా? శాతనైతే రెండు మంచి వార్తలు రాయి, లేకపోతే ఇట్లా పండుకో, అంతవరకు పాత్ర ఉండాలి. కానీ టైం అండ్ అగైన్ అప్పీల్ చేస్తుంటే కూడా వైద్యులకు రక్షణ ఏది? రక్షణ లేదా వైద్యులకు? నీకేముందా బాధ్యత? మాకు లేదా? ఆల్రెడీ ఒక 5 లక్షల కిట్లకు ఆర్డర్ చేసినాం. ఇంత విపత్కర పరిస్థితులలో లక్షలాది మాస్కులకు ఆర్డర్ చేసినాం. మాకు తెలియదా ఏం అవసరమో? పంటున్నా మా హెల్త్ మినిస్టర్ పంటున్నా, మేము పంటున్నామా? నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం అనేక సార్లు. ఒక వైద్యం ఒకటే కాదు కదా, రేపు రాష్ట్రం ఎట్లా జరగాల, ఆర్థికం ఏంది, మంచి ఏంది, రేషన్ ఇచ్చినాం ఇప్పుడు, మళ్ళీ రేపు రేషన్ ఏంది, ఒకవేళ లాక్డౌన్ పొడిగించాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంది, ప్రజలు ఎంత ఉపాధి కోల్పోతున్నారు. లక్షల మంది కార్మికులు వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ గారు ఇనిషియేట్ చేసుకొని 2-3 రోజులు రాత్రి పగలు పనిచేసి పట్టుకున్నాం, కలెక్టర్లకు అప్పచెప్పినాం. GHMCలో అన్నపూర్ణ సెంటర్లు పెంచినాం, పక్క మున్సిపల్ కార్పొరేషన్లు పెంచినాం. ఎన్నో ఉన్నాయి బాధలు ప్రజలకు. ఈ టైంలో ఒకరికొకరు భుజం తోడై, భుజం ఆని గొప్పగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే టైంలో ఇప్పటికైనా ఈ వక్రబుద్ధి ఉన్న వాళ్ళు కొద్దిగా సక్రమంగా తయారు కావాలని కోరుతా ఉన్నా. అది మీ కర్మ, మీకు మంచిది కాదు, అది ఎవరికి కూడా మంచిది కాదు. ఇటువంటి చిల్లదేశాల ఇష్టలకు మీకు గ్యారంటీ కరోనా తలగాలని శాపం కూడా పెడుతున్నా ఈ దుర్మార్గం చేస్తులకు. ఈ టైంలో ఎందుకని నాకు అర్థం కాదు. కానీ మీకు వస్తే తెలుసా ఆ జబ్బు, ఆ ట్రౌమా, ఆ బాధ. ఈ టైంలో కూడా ఈ పని చేయన్నా చాలా బాధతో, ఆవేదనతో చెప్తా ఉన్నాను ఈ మాట. ఐఎమ్ వెరీ సారీ. రాజకీయాలు బోలే టైం ఉందా బాబు? ఇంత లేదు, కావాల్సినంత మైదానం ఉన్నది. ఇంకా ఎలక్షన్లకు ఇంకో 4 ఏళ్ళు ఉన్నాయి. అంత సలహా పోతే అప్పుడు చూసుకుందాం దమ్ముడు ఏమని దమ్మెంతనం. దీనిలో ఈ టైంలో చేయాలి. నాకు ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తుంది, నాకు బాధ ఎందుకు కలుగుతుందంటే, దయచేసి 90 దేశాలు పాక్షికంగా, 22 దేశాలు కంప్లీట్గా లాక్డౌన్ చేసుకున్నారండి. ఇది యావత్తు మానవ ప్రపంచానికి ఒక ప్రత్యేక పరిస్థితి, ఎంటైర్ మానవ ప్రపంచానికి. ఈ ప్రత్యేక పరిస్థితులలో ఎట్లుండాలి మానవ జాతి? ఎంత గొప్పగా ఉండాలి? ఒక ప్రధానమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక జిల్లా కలెక్టర్ ఒక అప్పీల్ చేస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఏదైనా చెప్తే ఎట్లా తీసుకోవాలి? ఎంత స్పిరిట్గా తీసుకోవాలా? ఆ గొప్పతనం, ఆ ఉందాతనం, ఆ ఔన్నత్యం కావాలా? ఈ వెకిలితనం కాదు ఈ టైంలో కావాల్సింది. ఈ టైంలో నానంటే నాకు అర్థం కాదు. లోకమే ఆగమవుతుందిరా అంటే ఈ దీనిలో శవాల మీద పేలాడుకున్నాడు, ఈ చిల్లర నీచులు, ఈ నీచులు మంచిది కాదు. ఇది సారీ, బాధ, చాలా బాధ అవుతుంది. దానికి ఒక బాధ్యత లేదు, బరువు లేదు, ఏదో 4 గీకేస్తామంటే కరెక్ట్ కాదు. ఐ అప్పీల్ టు ఎవ్రీబడి. జరిగింది ఇప్పటికైనా ప్లీజ్ మెయింటైన్ రిఫరెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ విత్ ద గవర్నమెంట్. ప్రాపర్ టైంలో ప్రాపర్ పనిష్మెంట్ ఇస్తాం, ఊకోం, అంతా చేతులు ముడుచుకొని కూడా కూర్చోం. వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళకి ఏం శిక్షలు విధించాలో మాకు బాగా తెలుసు. చాలా భయంకరంగా ఉంటుంది. అది కూడా నేను టైం అండ్ అగైన్ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఈ దుర్మార్గులను వదిలిపెడతాం, కూడా వదిలిపెట్టాం.
ఎందుకంటే వీళ్ళు ప్రజాద్రోహులు, దేశద్రోహులు వీళ్ళు డెఫినెట్గా. ఈ సంక్షోభ సమయంలో, ఈ క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పాల్సింది పోయి, గొప్పగా తీసుకుపోవాల్సింది పోయి, ఈ దీనిలో ఇవి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇది ఆగాలి. ఆగకపోతే మాత్రం వాళ్ళకి శిక్షలు తప్పవు. ఆ శిక్షలు ఎట్లా ఉంటాయి. నేను కేసీఆర్ చెప్తున్నానంటే కొంచెం ఖతర్నాకే ఉంటుంది, తక్కువ ఉండదు. చెప్తున్నా, అది కూడా చెప్తున్నా, చెప్పే చేస్తాం. చెప్పకుండా దుర్మార్గం రహస్యం కూడా చేయం. ఇప్పటికైనా మానుకొని ఉల్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఎవరైనా, లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. నేను దిస్ ఇస్ కైండ్లీ డోంట్ టేక్ దిస్ యాజ్ మీడియా. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మీడియా, ఐఎమ్ ఫర్ ద మీడియా, ఐ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్. ఎవరైతే దుర్మార్గంగా చిల్లరగా కుచ్చిత బుద్ధితోని, చిల్లర బుద్ధితోని, అవగాహన రాహిత్యంతో అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ దుర్మార్గులకు మాత్రం నేను అంటున్నాను. ఎగ్జాక్ట్, నేను పాయింట్ డౌన్ చేసి చెప్తాను. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద టోటల్ మీడియా. సారీ, మీడియా మిత్రులు కూడా నేను చేతి దండం పెడతా ఉన్నా. మీరు కూడా దీన్ని సహించద్దండి దయచేసి ప్లీజ్. ఈ సమయం కాదు. ఈ సమయంలో జాతి ఐక్యత కోసం దోహదపడేవాడు గొప్పవాడు, ప్రజలను ఏకం చేసేవాడు గొప్పవాడు, ప్రజలకు ధైర్యం కల్పించేవాడు గొప్పవాడు. ఈ వెకిలి మకిలి ప్రయత్నాలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కారు. కానేరరు, జిందగీలా కానేరరు. ఎవడు కాలే, చరిత్రలో కూడా కాలే. వెకిలివాడు ఎప్పుడు వెకిలివాడుగా మిగిలిపోయిండు, గొప్పలుగానే మిగిలిపోయారు. ఒక బియ్యం ఇచ్చిన ఆమె గొప్ప ఆమె, 20,000 డొనేషన్ ఇచ్చిన బీడీ కార్మికురాలు గొప్ప ఆమె. వాళ్ళ కాలు కడిగి నెత్తిలో పోసుకోవాలి. ఈ దరిద్రులు ఎందుకండి మనకు? ఇప్పుడు కావాల్సిన కావాలి, అటువంటి త్యాగదానులు కావాలి. సర్పంచులు ఆడపిల్లలు భుజానికి మెషిన్లు వేసుకొని వాళ్ళు రసాయనాలు పిచికారి చేస్తున్న వాళ్ళ ఊళ్ళలో. మహిళా సర్పంచ్ మనులు అనేక మంది, వందల మంది సర్పంచుల గ్రామాలలో వాళ్ళు స్వయంగా మోరీలు తీస్తారు, వాళ్ళు స్వయంగా రసాయనాలు పిచికారి చేస్తూ ఉంటారు. ఐ సాల్యూట్ దెమ్. అటువంటి సర్పంచులు కావాలి, అటువంటి కార్పొరేటర్లు కావాలి, అటువంటి కౌన్సిలర్లు కావాలి, అటువంటి నాయకులు కావాలి. అనేక మంది కవులు రాస్తున్నారు, అనేక మంది సంపాదకీయాలు రాస్తున్నారు, మంచి పేపర్లు, మంచి జర్నలిస్టులు చాలా వ్యాసాలు రాస్తున్నారు చాలా పాజిటివ్గా. వాళ్ళని దండం పెడతాం, వాళ్ళ 2 కాలు గడికి నెత్తి పోసుకుంటాం. ఎందుకంటే ఈ సమయంలో, ఈ విపత్కర సమయంలో గొప్ప పని చెప్పేవాడు, గొప్ప సలహా చెప్పేవాడు, గొప్ప బుద్ధి చెప్పేవాడు గొప్పవాడు, కానీ ఈ త్రాష్టులు, ఈ దరిద్రులు కాదు. థ్యాంక్ యూ. ఇంకొక అప్పీల్ కూడా, ఈ నిజాముద్దీన్ పోయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందిని మేము 99.9% తీసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఎవరన్నా ఉంటే దయచేసి మీ ప్రాణాలకు హాని కాబట్టి వెంటనే రిపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ వీఆర్ అప్పీలింగ్, వెంటనే. ఇంకొకటి కూడా రేపు కొద్దిగా ఆలోచన చేసేది ఉంది. జిల్లాలలో అక్కడక్కడ కొంతమంది పాపం రాత్రి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు గొప్ప పని చేస్తూ ఉన్నారు. కొద్ది మందే ఉంటారు, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా మేము ప్రోత్సహించాలి. ఇప్పుడు సమాజం అంతా ఒకటై ధీటుగా కదలాలి. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినా, నేను ఎగ్జామిన్ చేస్తున్నారు. రేపటికంతా కొంత డబ్బు, స్మాల్ అమౌంట్ జిల్లా కలెక్టర్ల దగ్గర పెట్టి, ఎవరైతే బాగా పనిచేసి కొంత ముందుకు పోతారో, అహోరాత్రాలు కష్టం చేస్తారో, వాళ్ళకు కూడా కొంత ప్రత్యేకమైన ప్రోత్సాహం ఇచ్చే విధంగా. ఎందుకంటే ఐక్యత్వం కదలాలి. ఇప్పుడు అందరం గట్టిగా పనిచేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ పోయే సమయం ఇది. వాళ్ళ గురించి కూడా తప్పకుండా చేస్తాం. కొంత ఆలోచన చెప్తాం. ఆ విషయం రేపు నేను ప్రకటించే ప్రయత్నం చేస్తే, నేను కాబట్టి చీఫ్ సెక్రటరీ గారిని ప్రకటిస్తాను. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. నేను ఇంగ్లీష్లో కూడా చెప్తా ఉన్నా, ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ నేషనల్ మీడియా, ఐఎమ్ ఫర్ ద లాక్డౌన్ ఆఫ్ ద కంట్రీ ఫర్దర్ మోర్ ఆఫ్టర్ April 15th, because we can recover from the economic problem, but we cannot recover lives. We cannot recover the lives of the people. In a given situation like this, India, with poor health infrastructure, with a lot of working force, we cannot sustain this disease. Our only weapon should be lockdown. We are not above UK, we are not above Singapore. So we have to. We are a good economy, we are progressing, but unfortunately this has come across. So I appeal to the Honorable Prime Minister, to the Government of India, please extend the lockdown without any hesitation. Consult everybody, consult every Chief Minister, have a video conference with the entire country, but take a conscious decision, because we have no other weapon in India to contain this disease, this dreadful virus. Our only weapon could be extending the lockdown. Exactly, there is no weapon. To the best of my knowledge,
टू द बेस्ट ऑफ माई एक्सपीरियंस आई थिंक हमारे पास कोई चारा नहीं है, लॉकडाउन को कंटिन्यू करना चाहिए। 15 अप्रैल के बाद में भी मैं माननीय प्रधानमंत्री जी से अनुरोध करता हूं कि लॉकडाउन को 15 तारीख के बाद भी एक्सटेंड करना चाहिए। इसमें कोई झिझकने की जरूरत नहीं है, इसलिए कोई शंका भी नहीं रखना चाहिए। हमारा इकोनॉमिक्स खराब होता है तो रिकवर हो सकते हैं, कोई बड़ी बात नहीं। 6 साल महीने लगेंगे, हम सैक्रिफाइस भी करेंगे, कुछ एक अच्छे काम कर सकते हैं, रास्ते ढूंढ सकते हैं, लेकिन हमारे लोग मरे तो हम उनका जान वापस नहीं ला सकते। मानव का जीवन बहुत कॉस्टली होता है, उसको खरीदा नहीं जा सकता, दोबारा लाया नहीं जा सकता, वापस पाया नहीं जा सकता। इसीलिए उन मृत्यु के वजह से हमको हमारे अगर हम नेग्लेक्ट करें, छोड़ दें तो किसको छोड़ दें, किसको रोक दें। अब एज लिमिट रखो या कुछ और रखो तो कंट्रोल नहीं कर पाएंगे, फिर एकदम पूरे सारे मार्केट खुल जाएंगे, सारे चीज खुल जाएंगे, वो अपना हम लोगों से कंट्रोल नहीं कर पाएगा। इसलिए बेहतर है आप समाज के सामने रखिए, बातचीत कीजिए, जैसा मैं रख रहा हूं। मेरा जो राय है मैं बता रहा हूं, देश के सामने रख रहा हूं। मैं नेशनल मीडिया मित्रों से भी रिक्वेस्ट करता हूं कि इसको टेलीकास्ट करें, पूरे देश में चला जाए। तेलंगाना मुख्यमंत्री का ये राय है, ये मशवरा है, ये आइडिया है, ये सुझाव है, तो मैं समझता हूं प्रधानमंत्री जी जरूर स्वीकार करेंगे। वो भी कह रहे थे जब भी सोचेंगे भैया इस पे जो कि अब करना क्या 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 चाहिए, वो भी चिंतित है, प्रधानमंत्री जी भी चिंतित है। और वो कह रहे थे कि सभी से कंसल्ट करते हैं, फिर एक या 2 बार वीडियो कॉन्फ्रेंस भी लेते हैं, तो उसमें से निर्णय निकल आएगा। मैं समझता हूं कोई पॉजिटिव निर्णय निकल आएगा। बस इस बीच में एक ही चीज का हमें चिंता करना पड़ेगा, गरीबों का राशन, गरीबों के खर्चा। जहां कहीं भी जिस किसी का भी रोजगार का नुकसान हो रहा है तो उन लोगों को पूरा प्रबंध करना चाहिए उनका खाने का। हमारे राज्य में तो हम कर रहे हैं, अच्छा से कर रहे हैं। लोगों को अभी कम से कम 5.5-6 लाख लोग तक हम खिला रहे हैं, जो बाहर गांव से, बाहर देश से। हमारे पास भी गरीब है। वी आर टेकिंग केयर ऑफ एवरीथिंग, ऑल ओल्ड एज होम्स, ऑर्फनेजेस, जुवेनाइल सेंटर्स, टेम्पल बेगर्स or any other holy place beggars, we are taking care of all of them. Maximum ట్రాన్స్జెండర్ కూడా వచ్చిన లెక్కలకు వాళ్ళని కూడా లెక్కలోకి తీసుకున్నాం, వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అన్ని కూడా ఎన్ని ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు చేయగలుగుతామో టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సో ఐ ప్రపోజ్ అట్లీస్ట్ ఫర్ అనదర్ 1-2 weeks extension should be at least for 1 or 2 weeks more, then we can review. ఎందుకంటే ప్రపంచం పరిస్థితి కనపడతా ఉంది, చాలా భయంకరంగా పోతా ఉంది. లేదు 90 దేశాలు ఇలా తీసుకుంటే ఈ పద్ధతి అంటే 22 దేశాలు మొత్తమే లాక్డౌన్ అంటే చిన్న విషయం కాదు. అంటే ఇది అంతు లేకుండా ఉందాం. ఇది స్టార్ట్ చేసి ఏం చేయాలా? మళ్ళీ రైలు స్టార్ట్ చేస్తామా, బస్సులు స్టార్ట్ చేస్తామా, విమానాలు స్టార్ట్ చేస్తామా? ఎక్కడ ఆగుతాం? వేర్ ఇస్ ద లిమిట్? సో స్టార్ట్ చేసి ఏం చేయాలా, ఏం చేయొద్దు. ఒక్కసారి గేట్ తీసిన తర్వాత మనం నువ్వు ఆగు, నువ్వు ఉండంటే అది చాలా ఇబ్బంది అవుతుంది సొసైటీ. వాళ్ళు ఎక్కువనా నేను తక్కువనా అనే భేదభావాలు కూడా వస్తాయి. కాబట్టి అది నాకు తెలిసైతే నేను ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారని అనుకుంటా ఉన్నా. నేను ఎందుకంటే దాచుకునే రకం కాదు, నా మనసులో ఉన్న మాట, సమాజ హితాన్ని కూడా చెప్పే మాట. ఇది నేను ఇందాక చెప్పిన ప్రభుత్వానికి ఏమైనా ఇష్టం ఉంటుందా? 2400 వచ్చే కాడ 6 కోట్ల రూపాయలు వస్తే మొత్తం దుకాణం బంద్ అయితే ఇప్పుడు ఎట్లా చదువుకోవాలా ప్రజలను? ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ఎత్తియాలా, అప్పులు తెచ్చియాలా? డెఫినెట్గా. మొన్న అడిగిన ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను, మరి ఎంపీ ల్యాడ్స్ చేద్దాం అనుకుంటున్నాం, తర్వాత ఈ 30% కోత పెడదాం అనుకుంటున్నాం, ఎంపీల జీతాలు కానీ చెప్పిన 30 ఎందుకు 50 పెట్టమని చెప్పిన నేను. మేము 75% కోత విధించినాం, మేము 30% ఎందుకు 50% కోత విధించమని చెప్పిన నేను. మేము యాజ్ ఎ పార్టీకి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పినాం. రేపు ఎల్లుండి వీడియో కాన్ఫరెన్స్ ఉంది ప్రైమ్ మినిస్టర్ గారితో, ఆల్ ఫ్లోర్ లీడర్స్. మా కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు ఇద్దరు పాల్గొంటున్నారు. వాళ్ళకి చెప్పిన నేను ఆల్రెడీ సపోర్ట్ చేయడని చెప్పినాం. దేశం ముందు వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఉన్నంతలో మన మార్గాలు మనం వెతుకొని ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని చాలా సంయమనంతో, చాలా ఓపికతోని, ఇది ధీరగుణం ప్రదర్శించాల్సిన సందర్భం, ధీరుల్లాగా వ్యవహరించాల్సిన సందర్భం. ఒక క్రైసిస్, ఒక విపత్తు ఉన్నప్పుడు ఎట్లా ఎదుర్కోని అట్లా ఎదుర్కోవాలి, కానీ ఆ పద్ధతిలో పోతేనే తప్ప మార్గం లేదు. కాబట్టి తప్పకుండా అందరూ ఒకరికొకరు సహకరించుకోవాల్సిందే, ఆ విధంగా ముందుకు పోవాల్సిందే. నేనైతే అనుకుంటున్నా ఐఎమ్ ఫర్ ఇట్ బికాస్
ఇట్ ఇస్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఇలా వ్యక్తిగత స్వార్థం లేదు, ఇంకోటి లేదు. అది నేను కూడా అడుగుతాను, తెలంగాణ సమాజాన్ని అడుగుదాం, ఒపీనియన్స్ అడుగుదాం, ఎట్లా వస్తే లేదు. నాకు తెలిసి అయితే 100% ఉండదు అది. ఎందుకంటే మెడిసిన్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్ అయితే టాప్ మోస్ట్ ఎసెన్షియల్ కమోడిటీ, ఖచ్చితంగా అందవలసిందే. 1 minute ప్లీజ్ బేర్ విత్. 101% ఆ సమస్య ఉండకూడదు. మీ దృష్టికి ఎక్కడన్నా వచ్చిందేమో మీరు ఊరికే చెప్పారు కదా, నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తాను, ఒకసారి సీరియస్గా రివ్యూ చేస్తాం. ఎక్కడ ఉన్నా దయచేసి మీతో కూడా నా ప్రార్థన, మీ దృష్టికి వస్తే వెంటనే సీఎస్కి ఫోన్ చేసి చెప్పండి, హెల్త్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పండి. ఇమీడియట్ స్టెప్స్ విల్ బి టేకెన్. నాకున్న నాలెడ్జ్ మేరకు ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కూడా మందుల కొరత లేదు, ఎక్కడ కూడా లేదు. కంప్లీట్ తెప్పించిండ్రు. కొన్ని అపోహలు, నేను బాధపడేది ఇదే, కొన్ని మకిల్ రాతలు రాసిన ఇనిషియల్గా చైనా లేకపోతే మనం బతకము, చైనా క్లోజ్ అయింది కాబట్టి అక్కడికి రావు అని మకిలి రాతలు అవి కూడా. అది ఏది 100% రాంగ్. అది ఈ మకిలిగాల రాతలు అవి కూడా అంత బక్వాస్ బోకస్, అది ఫుల్గా ఉన్నాయి. ఈవెన్ నిన్న మీరు చూసిండ్రు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు కొన్ని పంపించండి అని ట్రంప్ అడిగితే మోడీ గారు నిరాకరించారు. నా సకాలం లేదు, నీ కాడ పంపించాలి నేను. అట్లుంటుంది, ఎవరికైనా కూడా దేశం కాపాడుకోవడం ముందుంటుంది. కాబట్టి మనం అంతా ఉన్నాం, మేము మాట్లాడినాం. మాకున్న సమాచారం మేరకైతే ఎక్కడ షార్టేజ్ లేదు, ఆ షార్టేజ్ రానివ్వం. తప్పకుండా ఉంటే మటుకు దయచేసి మీరు కూడా మీకు రిపోర్ట్ అయితే వెంటనే ఏ కార్నర్లో కానీ స్టేట్లో ఏ డిస్టిక్లో కానీ మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే తెలియజేయండి. దాన్ని ఇమీడియట్గా గ్యాప్ బిట్ చేద్దాం. అర్థం కాలే, నేను చెప్పలే నీకు 2 పార్ట్స్ అని చెప్పిన, నేను స్టేజ్ చెప్పలే. నో, ఇట్స్ ఆల్ కాంటాక్ట్ ఉంది. ఇప్పటి వరకు దాన్ని ఏమంటారంటమ్మా, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. ఎందుకంటే కొత్త పద్ధతి కదా, మనకి ఎవరు కూడా నాలెడ్జ్ లేదు దీన్ని. నిన్న నాకు కూడా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా పెడుతున్న దీని పేరు, ఈ వైరస్ని ఎట్లా డీల్ చేయాలని తెలియదు కదా ఇంతకుముందు. దీన్ని ఏమంటున్నారంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు, దాన్ని స్టేజ్ 2 అని అంటారు. కమ్యూనిటీ స్టేజ్ 3, అది స్టేజ్ 3 అంటారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక ఆడ ఓ ఫంక్షన్ అయింది, లేకపోతే ఇంకోటి అయింది, ఏదో గ్యాదరింగ్ అయింది. అందులో మనకు సోర్సు దొరకకుండా, ఎవరి నుంచి సంక్రమించిందో దొరకకుండా ఓ 10 మందికో 15 మందికో వచ్చిందనుకో, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. అది మన దగ్గర ఇప్పుడు లేదు, నాకు తెలిసి మన కంట్రీలోనే లేదు, మన దగ్గర అయితే అసలు లేదు. మన దగ్గర ఫస్ట్ ఫారిన్ రిటర్నీస్, తర్వాత ఈ మర్కజ్ నిజాముద్దీన్ బాబత్ తప్ప మనకు సోర్స్ దొరకకుండా ఉండేటువంటిది మాత్రం ఎక్కడ రాలేదు, ఈ నిమిషం వరకు రాలేదు. రేపు భగవంతుని దయ. బట్ సో ఫార్ నౌ మనకు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ప్రమాదం రాలేదు. గన్నీ బ్యాగ్స్ మీద చాలా సీరియస్గా కేంద్రం ఆలోచిస్తూ ఉంది. నేను కూడా మమతా బెనర్జీ గారితో మాట్లాడినా, అక్కడ యూనియన్లు ఉన్నారు, వాళ్ళు పిలిచి మాట్లాడతాని మమతా బెనర్జీ గారు కూడా పొద్దున్న నాకు చెప్పినారు. క్యాబినెట్ సెక్రటరీ కూడా మన సిఎస్ గారికి ఫోన్ చేసిండ్రు, మళ్ళీ కూడా చేసినారు. అయితే దీన్ని ఏముందంటే, మనం సేకరించిన ధాన్యం ఏదైతుందో మనం ఎఫ్సిఐకి ఇస్తామన్నమాట. ఎఫ్సిఐ వాళ్ళు కండిషన్ పెడతారు మనకు, 50-60% మీరు గన్నీ బ్యాగ్స్లోనే ఇవ్వాలి అని పెడతారు. మిగిలిన కొంత ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చినా ఒప్పుకుంటారు. కానీ మొన్న అక్కడ మన కన్జ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ గారు, ఆ మినిస్టర్ గారు వారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. దానిలో మన సత్యనారాయణ రెడ్డి గారు, మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా రిప్రజెంట్ చేసినారు. సో నౌ బెంగాల్ నుంచి అవి ప్రొడ్యూస్ చేసి పంపించే ప్రయత్నం చేస్తామనేమో నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పినారు. దేశవ్యాప్తంగా ఉంటే సమస్య కాబట్టి పంపుతామన్నారు. నేను చెప్పి మాకు ఒక్కరికే ఇప్పుడు 7 కోట్లు కావాలి సార్ బ్యాగులు, మరి కష్టమైందని చెప్తే పంపుతామన్నారు. తర్వాత మిగిలిన ఆప్షన్ ఏంటి మన ముందు, ఎఫ్సిఐ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి 100% ప్లాస్టిక్ బ్యాగ్స్లో తీసుకోవాలి. అప్పుడు ఏమైతే మనకంటే మస్తు దొరుకుతాయి ప్లాస్టిక్ బ్యాగ్స్. ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు, ఆ తక్కువ మైక్రాన్స్ ఉండేది అది ఏదో ఉంటుంది, దాని ప్రకారం ప్రొడ్యూస్ చేసి ఇస్తారు. ఆల్రెడీ మన సిఎస్ గారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మాట్లాడితే మేము రెడీ సార్, ఎన్ని కోట్లని సప్లై ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఇది కాని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ బాగులు వాడవలసి వస్తుంది. దానికి ఎఫ్సిఐ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంకో మాట కూడా అనుకున్నాం ఏంటంటే ఈ రోజు మనకెందుకంటే మనం పంటలు పండే సమయం చాలా బాధ కలుగుతూ ఉంది నాకు వాస్తవంగా చెప్పానంటే ఫస్ట్ టైం సుమారు 40 లక్షల ఎకరాల వరి కోత వస్తుంది తెలంగాణ. వాస్తవానికి నేను ఈ కరోనా దరిద్రం లేకపోతే డ్యాన్స్ చేసి అంత సంతోషపడుతుంటే అంత బాగా రైతుల మధ్య ఉండాల్సిన పరిస్థితి. కానీ దురదృష్టం మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఈ వైరస్లో చిక్కున్నాం. సరిగ్గా ధాన్యం కొనే దానికి నానా తంటాలు పడి డబ్బులు లేవు. అయినా ఒక 30,000 కోట్లు సమకూర్చి మక్కలు వడ్లు మొత్తం కొనాలని చెప్పి నిర్ణయించినాం. సక్సెస్ఫుల్గా అది ప్రారంభమైంది. 7,000 సెంటర్లు సుమారు పెట్టినారు. చాలా విజయవంతం కొంటాం. అందులో ఇబ్బంది ఏం లేదు. డబ్బులు కూడా టైప్ చేసినాం కాబట్టి ఇబ్బంది లేదు, కొంటాం. ఈ బ్యాగుల సమస్య కూడా అధిగమిస్తాం. కానీ నేను మన సిఎస్ గారికి ఏం రిక్వెస్ట్ చేసిన అంటే ఇవి నిజంగా తెలంగాణ భారతదేశ ధాన్యాగారం అయి కూర్చున్నది. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. చాలా ఇక తప్పది. ఇంకా ఒక 2 అడుగులు ముందుకు పోతే సీతారామ కంప్లీట్ చేసుకుంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తి అయిపోతే దేవాలయాలు కూడా ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది. అది కూడా కంప్లీట్ అయిపోతే మొన్ననే టెండర్లు పిలిచినాం. దాని మీద కూడా కొంతమంది దరిద్రులు మాట్లాడినారు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఆపద్దని చెప్పి భారీ ప్రాజెక్టు, దాని డబ్బుల్ని లోన్ శాంక్షన్ ఉంది కాబట్టి అది ముందుకు పోతూనే ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆ వర్క్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. కాబట్టి ఆ కాళేశ్వరం 3rd TMC కూడా అయిపోతే 1 కోటి ఎకరాలలో వరి కోసే పరిస్థితి కూడా వస్తుంది. 1 కోటి ఎకరాలలో వర్షాకాలం పంటలలో అంటే కోటి పైచిలకు 1,30 లక్షల ఎకరాల దాకా పంటలు వస్తాయి. అందులో పారుదలతోనే 1 కోటి ఎకరాలు వరి కోసేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ చేరుకుంటున్నది ఆ స్థాయికి. అప్పుడు దేశానికి ధాన్యాగారం అవుతుంది తెలంగాణ. కాబట్టి మరి ఈ గన్ని బ్యాగుల పంచాయతీ ఏంది మనకు పొద్దాక అని చెప్పి సిఎస్ గారికి ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా చెప్పినాం. మన దగ్గర ఒక 2-3 కంపెనీలు పెట్టిపోయిన ఈ పంచాయతీ కంటే మనకు పర్మనెంట్గా ఉంటుంది. కంపెనీ పెట్టుకున్న వాడు బతుకుతాడు, ఈ సప్లైకి మనకు కూడా బాధ లేకుండా కూడా చెప్పినాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కొంత సబ్సిడీ బిబ్సిడీ ఏదైనా ప్రోత్సాహం జమీను గిమీను ఇచ్చేసి ఒక 2-3 జూట్ మిల్స్ పెట్టేయండి ఈ గన్ని బ్యాగ్స్ తయారు చేసి అని చెప్పినాం. ఆ ప్రయత్నాలు కూడా మనకు జరుగుతూ ఉంది. మనం ఆశించుదాం. అంత చల్లగా ఉంటే ఆ పరిశ్రమను కూడా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఈ BCG చాలా పెద్ద సంస్థ. ఇది చాలా హైలీ బాగా అంటే బాగా రెప్యుటేషన్ ఉంది ఇంటర్నేషనల్. ఇది ఒక్క మన దేశం గురించి చేయలేదమ్మా. ఇది ఒక మన దేశం రిపోర్ట్. ఇది ఇందాకనే చూసినాము. మొత్తం ప్రపంచం మీద కరోనా ఎట్లుంటుంది ఇది ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్, గణాంకాల ఆధారంగా చేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు ఒక మాట కూడా చెప్పిండ్రు, ఇండియాలో మోస్ట్లీ టైం అంతా సమ్మర్ సీజను, దగ్గర దగ్గర 40 degrees నుంచి 48 దాకా పోతారు వీళ్ళు తక్కువ ఉండొచ్చు అని కూడా చెప్పిండ్రు. జనరల్గా వైరస్ అనేది కోల్డ్ ఏరియాలో ఎక్కువ బతుకుతాయి, దీనిలో తక్కువ బతుకుతాయి. కాబట్టి ఒక బియాండ్ పాయింట్ వాళ్ళు బతుకాయి కాబట్టి మీకు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పిండు. ఒకవేళ కంటిన్యూ అయితే చర్యలు తీసుకోకపోతే లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు లేకపోతే జూన్ 3 వరకు భయంకరంగా పీక్ పోతుందని చెప్పిండు. పీక్ తారాస్థాయికి పోతుందని చెప్పిండు. ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టు పరిస్థితి మనకు కూడా సంభవించే పరిస్థితి ఉంటుంది. ఇటలీ లాగా స్పెయిన్ లాగా అవుతామని చెప్పారు. మనం దేవుని దయ వల్ల మరి లాక్డౌన్ చేసుకున్నాం ఇప్పటికైతే. నేను ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడ దయచేసి, లాక్డౌన్ పొడిగించమని నేను డిమాండ్ చేసిన కదా, ఆ ప్రతిపాదన తెలంగాణ సమాజం ముందు భారత సమాజం ముందు నేను పెట్టినా. ఇప్పుడు ఎందుకు కారణం, మెయిన్ కారణం ఏంటంటే కష్టమో అష్టమో 3 వారాలు పెట్టుకున్నాం, 21 రోజులు పెట్టుకున్నాం. సిచ్యువేషన్ మొత్తం పోవాలని కోరుకున్నాం, అది పోలే. మొత్తం పోతుందేమో మనకు ఆ దరిద్రం అనుకో, పోలే, కంటిన్యూ ఉంది. మరి ఏకదం గోళం తీసేస్తే లాక్డౌన్ ఎత్తేస్తే ఈ 21 రోజుల తపస్సు అంతా గంగలు కలిసినట్టే కదా. చేసిన కష్టం అంతా వేస్ట్, వృధా అయిపోయా. మళ్ళీ మనం మొదటికి వచ్చాం. ఇక వైకుంఠం ఆట ఉంటుంది కదా, వైకుంఠ పాలి అని, దానిలో పెద్ద బాగా మింగినట్టు అయిపోయాయి. 21 days పడ్డ కష్టం అంతా ఇంకో వారమో 10 రోజులు 15 రోజులు ఓసుకుంటే కొత్త దరికి చేరేది, కంట్రోల్ ఉండేది. డెఫినెట్గా నేనైతే ఆశిస్తున్నా, మనం ఇవాళ ఈ నిజాముద్దీన్ ఘటననే లేకపోతే ఆరాంగా ఉండే తెలంగాణ మనకు అసలు ఇంత బాధ ఉంటుండే. ఏదో రేపు కేసు ఆడోటి వచ్చేది కానీ ఇంత భయం పడే పరిస్థితి ఉండకపోవు. ఇది భయపడి మళ్ళీ 3,000 మందిని మనకు అంటగట్టింది. ఈ 3,000 కానే ఉంటుందా, ఇంకో 1000కి పోతుందా తెలియని పరిస్థితి.
మళ్ళీ ఇప్పుడు దీని మీద యుద్ధం. వీడు వానితో మాట్లాడిండా, వీనితో మాట్లాడిండా, ఎక్కడ ఛాయ్ తాగిండు, ఎక్కడ టిఫిన్ తిన్నాడు, ఎన్ని వెతకాల్సి వస్తుంది అంటే, ఎంత కాంటాక్ట్ ఇట్లా చేయాల్సి వస్తుంది, చాలా కష్టం. టర్బులెంట్ జాబ్. ఆ మనిషి ఎక్కడెక్కడ పోయిందో ట్రాక్ చేయాలి. ఇక ఈవెన్ కంటించిన ఏం సంగతో, డేంజరస్ వైరస్ కాబట్టి అది లింక్ కట్ చేయడమే మన చేతిలో ఉండే. లింక్ కట్ చేయడానికి ఉండే గొప్ప ఆయుధం ఏంది, ఓళ్ళ నుంచి వాళ్ళు విస్తరించేదంటే లాక్డౌన్. అది బండసూత్రం. అది మంచిదని నేను అనుకుంటున్నా. డబ్బుని ఎవరికన్నా మీద కోపం కూడా రావచ్చు, కానీ నేను భయపడా. మంచి కోసం చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ప్రజల మంచి, సమాజం మంచి, అందరి మంచి దానిలో ఉంది కాబట్టి 100% దాంతో మంచి ఆశించే చెప్పుడు జరుగుతుంది తప్ప చెడ్డ ఆశించి కాదు. అది పరిస్థితి. అది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎస్, యు ఆర్ రైట్. కొంత చోట్ల కొందరేమో కొద్ది రోజులు ఫాలో చేస్తున్నారు, కొంతమంది ఇస్తలేరని చెప్తున్నారు. ఒక రివ్యూ కావాలి దాని మీద, ఎక్కడ అవుతుంది, ఏం సంగతి. దాని మీద నేను సిఎస్ గారిని కోరుతున్నా, ఇండస్ట్రీ మినిస్టర్ని కోరుతున్నా. నేను ఒకసారి వెంటనే, ఎందుకంటే కేంద్రం కూడా దాన్ని ఆలోచన చేస్తారు. ఇండస్ట్రియల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి దేశంలో, ఈ లాక్డౌన్ కంటిన్యూ చేసినప్పుడు వాళ్ళ మీద ఉండే ఇంపాక్ట్ ఏంది, పరిశ్రమవేత్తల మీద వాళ్ళు కొన్ని రాయితీలు ఇస్తారు, కొన్ని రకాల అడ్వాంటేజ్ కల్పిస్తారు. సపోజ్ మనం ఉన్నాం, మన రాష్ట్రం, మనం దాదాపు 30,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీస్ ఉంటే అప్పు కడతాం మనం ఎవ్రీ ఇయర్. దాని డిఫర్మెంట్ కోరుతాం మనం ఇప్పుడు. మరి నాకు 70 వస్తలేదు, యాడికెళ్ళి కట్టాలి బాకీ. కాబట్టి ఇట్లా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఒక దేశం, ఒక వ్యవస్థ, దాన్ని అలుముకొని ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురైనప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని పాలసీలు, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. యుద్ధం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఫలాన్ని వచ్చినప్పుడు ఏం చేస్తారు, ప్రతిష్టంభన ఏర్పడితే ఏం చేస్తారు, ఎకనామీ స్లోడౌన్ అయితే ఏం చేస్తారు అని ఫార్ములాస్ ఉంటాయి. ఈరోజు నేను హిందూ పేపర్లో చదివిన, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు రాసిండు ఒక ఆర్టికల్, చాలా బ్రహ్మాండంగా రాశారు. ఆర్టికల్లో న్యూస్ ఐటము హిందూ రిపోర్ట్ చేసింది. దాన్ని హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రామినెంట్గా ఫ్రంట్ పేజ్లో ఉండే, పొద్దున చూస్తా ఉండి నేను చూసినాను. ఆయన చెప్పిండు, ఇది ఆడుకోకాడికి ముగుస్తుంది, ఒక నెలలో 2 నెలలు 3 నెలలు తిప్పలు పడాలి, కానీ లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంటుంది దేశం మీద, భారత సమాజం మీద. దాని గురించి కూడా ఇప్పటి నుంచే ఆలోచన చేయాలి బుద్ధిజీవులు, ఎకానమిస్టులు, కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పిండు ఆయన. అట్లా ఆలోచన పనులు ఎవరైతే ఉంటారో చాలా చాలా సలహాలు ఇస్తారు. కాబట్టి భారత ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా ఆర్థికవేత్తల సమావేశం పిలవాల్సిందే, ముఖ్యమంత్రుల సమావేశం పిలవాల్సిందే, రాష్ట్రాల యొక్క స్థితిగతులు తెలుసుకోవాల్సిందే. అదంతా ముందు స్టెప్స్లో ఉంటుందమ్మా. 100% మనం ఒక దేశంగా పోవాల్సిందే. అందుకే నేను ఇంతకుముందు ఎక్స్ప్రెస్ చేసిన బాధ కూడా ఇవన్నీ ముందర ఉన్నాయి. ఇవి బాధ్యతలు ఉన్న వాళ్ళకే ఉంటాయి అంచనాలు. సపోజ్ మన 12,000 కోట్లు రావాలి, మనకు వస్తలేదు. 6 రోజులలో 2,400 వచ్చేది 6 కోట్లు వస్తే నెలకి ఎంత వస్తుంది అన్నట్టు? 12,000 కోట్ల బదులు 12 కోట్లు 15 కోట్లు వస్తుంది. మరి ఏం చేయాలి? ఊకుంటామా? ప్రజలను చంపుకుంటామా? మరి మనోళ్ళకి అన్నం ఎట్లా, కథ ఎట్లా, కార్ఖాన ఆలోచన చేసుకోవాలి కదా. మారటోరియం అనేది చాలా చిన్న మాట, మారటోరియం కాదు, టోటల్ అడ్జస్ట్మెంట్. దానికి అంతా రీకాస్ట్ చేస్తారు. ఆల్ ఫైనాన్స్ సెక్రటరీస్, ఆల్ చీఫ్ మినిస్టర్స్ అందరు కలిసి కూర్చోవాల్సింది. ఎంటైర్ కంట్రీ ప్రాబ్లం కదా ఇది. ఒక ఊరిదో, ఒక పల్లెదో, ఒక రాష్ట్రంతో కాదు, మొత్తం దేశానికి ఉన్న సమస్య. కాబట్టి తప్పకుండా సీరియస్ థింకింగ్ చేసుకోవాల్సింది. ఈ విపత్కర పరిస్థితులలో కనీసం మినిమమ్స్తోని, లగ్జరీ లేకపోయినా, మనం బిర్యానీ పెట్టలేకపోయినా, సంతోషంగా ఉండలేకపోయినా, కనీసం ఆహార అవసరాలు తీరుస్తూ, ఇప్పుడు బ్రదర్ అన్నట్టు ఇండస్ట్రియల్ వర్కర్స్ వస్తలేదు, ఎట్లా ఆ గ్యాప్ ఎట్లా నింపుకోవాలి కదా. వాళ్ళు ఏ వర్కర్ని మనం చంపుకోలేం కదా. వాళ్ళు తప్పకుండా వాళ్ళ కాడు కూడా నింపుకోవాల్సిందే. ఉన్నంతలో ఆహార కొరత రాకుండా, మినిమమ్స్ కొరత రాకుండా, చిన్నపిల్లల పాలు కొరత రాకుండా దేశాన్ని ఎట్లా నడుపుకోవాలి అనేది పెద్ద చింత. ఇది ప్రొలాంగ్ అయితే కష్టం. అందుకే నేను అనేది ఏంటంటే, 1 నెల లాక్డౌన్ చేసుకుని 3 నెలలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డం మంచిదే. కానీ 1 నెల ఆయన ఆగమాగంలో ఓపెన్ చేసి 100,000 మంది చచ్చులు పెట్టి, సింగపూరేనా? సింగపూర్ 1 month కాదు, ముందు పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకున్నారు. సింగపూరే కదా. వాళ్ళు పోదులు పెట్టిన ఆయన ఓపెన్ చేసిండు. మేమంతా మనకి ఇంత చిన్నదాని చిన్న 55 లక్షలు ఉంటుంది అంత జనాభా, 60 లక్షలు 70 లక్షల లోపు ఉంటుంది అనుకుంటా నేనైతే. గాయన్నే కంట్రోల్ చేసి, అది ఇంత ఊరు కూడా చిన్నది, ఆ దేశం కూడా ఒక సిటీ, మన హైదరాబాద్ సిటీ అంత ఉండదు. వాళ్ళే కంట్రోల్ చేయలేక మళ్ళీ పెట్టిండి. ఇప్పుడు 1 month లాక్డౌన్ పెట్టి పరిస్థితి మళ్ళీ రిపీట్, చైనా కూడా రిపీట్ అవుతుంది. కాబట్టి మొత్తం ప్రపంచం, మానవ జాతే ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆలోచనలు కాదు. ఎబోవ్, వీ షుడ్ రైజ్ ఎబోవ్ ఆల్.
అన్నిటికీ మించి మనం రైజ్ అయ్యి అన్ని పరిస్థితులను చక్కబెట్టుకుంటాడు. వస్తాయి గ్యాప్స్ తప్పకుండా. వారు అన్నట్టు ఇండస్ట్రీ దీనిలో రావచ్చు, రేపు ఇంకో దగ్గర కూడా రావచ్చు. ఎక్కడ వచ్చినా ఎదుర్కొని ప్రతి వ్యక్తిని పొట్ట నింపుకొని కాపాడుకోవాలి. ఏం చేస్తాం మరి? ఇప్పుడు గత్యంతరం లేదు మనకు. పప్పో పులుసో తిని కలియో గంజో తాగి బతకాలి, ఉన్నంతలో నిలబెట్టుకోవాలి. మళ్ళీ ముందుకు అందరం శక్తి కూడా తీసుకొని మళ్ళీ అభివృద్ధి చెందాలి. దట్ ఇస్ ఓన్లీ వే. వేరే మార్గం కూడా మన ముందు లేదు. థ్యాంక్ యూ. హండ్రెడ్ 100% ఇద్దాం. మీ దృష్టిలో ఉంటే చెప్పండి. మేము కూడా ఆల్రెడీ చెప్పినాము. నేను కోరేది ఒకటే బ్రదర్, మీరు చెప్పిన 100% మంచి పాయింట్. ఎందుకంటే కార్డు లేకుండా పని ఉంటేనేమో కుల్లా ఉంటే అన్న పోతే కూలి వేసుకోడు, ఏదో చేసుకుంటే పాపం బతుకుతాడు, ఏదైనా పని దొరుకుతుంది. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉంది కాబట్టి ఒక్క మనిషి కూడా ఉపవాసం ఉండద్దు. నేను కోరుతున్నా, రేషన్ కార్డు లేకనో ఇంకో కారణం చేతనో ఎవరన్నా ప్రజలు ఆకలికి గురైతే దయచేసి ఆ గ్రామ సర్పంచులు కానీ ఆ కౌన్సిలర్లు కానీ పార్టీ రహితంగా ఆలోచన చేసి అటువంటి ప్రజలు ఉన్నట్టయితే వెంటనే రిపోర్ట్ చేయండి. అక్కడ ఎంఆర్ఓకి చేయండి, అక్కడ మున్సిపల్ కమిషనర్ చేయండి, స్థానిక అధికారులకు చేయండి, మీ ఎమ్మెల్యేకి చెప్పండి, ఎవరికైనా చెప్పండి. మీరు ఏదో పద్ధతి ద్వారా తెలియజేయండి. వెంటనే వాళ్ళని ఆదుకుందాం. 100% ఆదుకుందాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం ఆదుకుంటాం. మన వాళ్ళని ఎందుకు ఆదుకోం? గ్యారంటీగా ఆదుకుంటాం. ఇయ్యలేదమ్మా, ఇయ్యలేదు, తప్పది. మేము చెప్పిన 12 కిలోలు ఇస్తున్నాం. ఈ మంత్కి కదా మేము ఇచ్చిందే, ఈ మంత్ కదా. మార్చి నెల రేషన్ ఏదైతే ఉందో అంత ముందే ఇచ్చినాం. మార్చి 15th మన లాక్డౌన్ కన్నా జస్ట్ 1-2 days బిఫోరే కంప్లీట్ ఇచ్చేసినాం. ఆ మంత్ ఆ డెలివరీ అయిపోయింది. మేము ఇచ్చింది ఏప్రిల్ మంత్కే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, మేము ఇచ్చింది కూడా ఏప్రిల్ మంత్కే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరు కాదు, మేము వేరు కాదు. నేను లాస్ట్ టైమే చెప్పిన. ప్రైమ్ మినిస్టర్ కూడా 10 సార్లు అప్పీల్ చేసిన. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రధానమంత్రి స్థాయిలో ఆయన అప్పీల్ చేసిన ఎందుకంటే దయచేసి ఇలా పార్టీ రాజకీయాలు పెట్టకండి. మేము ఒకటి ఇస్తున్నాం కాబట్టి మీరు 2 ఇస్తున్నామని ఇలా ప్యాకేజీలు ఇవ్వకండి. ఎన్ని రోజులు కొట్లాడవలసి వస్తుందో ఈ సమస్య. దేశాన్ని చదువుకోవాలి, ఉన్నంతలో దేశానికి అన్నం పెట్టుకోవాలి. కాబట్టి మేము ఇచ్చేది మీరు ఇచ్చేది కలిపి అవసరాన్ని బట్టి ఇవ్వండి. అధికంగా పోయి అనవసరంగా ఇరగబడకుండా అని చెప్పిండు ఆయన. తప్ప మేము ఇచ్చేది వేరే అనుకోకండి. అది ప్రజల సొత్తే, ఇది ప్రజల సొత్తే. 2 కలిపి అవసరం ఎంతనో కనీస అవసరం ఎంతనో అంత ఇచ్చుకుంటూ పోండి అని చెప్పింది. మేము అదే పాలసీ అవలంబిస్తున్నాం. వాళ్ళు ఇచ్చేది కొంత సాయం ఉంటుంది, కేంద్రం నుంచి వచ్చేది మనది కొత్త ఉంటుంది, చేసుకుంటాం. ఒక దారి ఉంది. ఇప్పుడు వారు అన్నట్టు దారి లేని వాళ్ళు ఉన్నారు. వీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ గ్యాప్ వర్కర్స్కి రాకపోవచ్చు, రేపు ఇంకేమైనా రిపోర్ట్ కావచ్చు. కాబట్టి ఏది వచ్చినా ఎదుర్కొనే పరిస్థితులు ముందు పోతాం. ఒకటే నేను మళ్ళొకసారి కోరుతాను, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా స్థానిక అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎవరుంటే వారికి మీరు రిపోర్ట్ చేయండి, సమాచారం వచ్చేట్టు చేయండి. తప్పకుండా చర్య తీసుకుందాం. ఎవరు ఎక్స్టెండ్ చేసి నేను ఏమంటున్నాడు? ఇక ఇట్లుంటుంది ఈ ఫాల్స్ రిపోర్టర్ గాల పథకం. ఇట్లుంటుంది తెలంగాణలో June 3 దాకా కరోనా ఎక్స్టెండ్ చేసిన అర్థపెట్టింది. కరెక్టేనా? లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసిన పెట్టిండ్రు. ఇదేంటి? ఇది కాదు, ఎకనామిక్ టైమ్స్. అది దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? బుర్ర ఇంత ఓపెన్గా మైక్ పెట్టుకొని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నా కదా. ఇది కథ. నేను ప్రధానమంత్రికి అప్పీల్ చేసిన ఇంగ్లీష్లో చెప్తే, హిందీలో చెప్తే, ఇంకేమైనా వేరే భాష ఇట్లుంటుంది. ఇది బాధ కలిగించేది. ఏం ఊగిసలాడలేదండి, అన్ని బంద్ అయిపోయినాయి. ఇంకా ఊగిసలాట ఎక్కడ? అన్ని బంధు. ఎప్పుడు తెరుతారో ఎవరికి తెలియదండి. నిజం చెప్తున్నా నేను. ఏం ఊగిసలాడలేదు, ఏం కథ లేదు. అంతా ఉన్నదన్నట్టే ఉన్నది. ఏం జరుగుద్దో టైంని బట్టి నిర్ణయం తప్ప ఇంకోటి అది ఏం లేదు. అది ఏం చేద్దాం ఆలోచిద్దాం కదా. మనం ఎట్లా నిర్ణయం చేస్తాం ఇప్పుడు? అదే నేను చెప్తాను, ముందు బతుకుంటే కదా. అకాడమిక్ ఇయర్, ఈ ఇయర్, ఆ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా బతుకుంటే బస్తాకు తినచ్చు. కానీ ఇప్పుడు కొన్ని ఉంటాయి బ్రదర్, మీకేమో అనుభవం లేదు. కొంతమంది ఒకటి మన హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమైంది. నాకు తెలిసిన 2 వ్యక్తులు. అప్పుడు హెచ్ఎస్సీ అని ఉండేది. 8 సార్లు 9 సార్లు డుక్కి కొట్టిన వాళ్ళు. వాళ్ళకి కూడా అంటే అప్పుడు ఏం చేయంటే ఆల్ ఇండియాలో గచ్చిపోయిన కదా. అప్పుడు
ఇప్పుడు జై హింద్ బ్యాచ్ అని హాల్ పాస్ అన్నారు, అలా పాస్ అయిపోయిన వాళ్ళు. అప్పుడు ఏంటంటే పోరాటాలు జరిగి లొల్లు అయ్యి గడబడయ్యి యుద్ధం అయ్యి మన్న అంతా గడబడ జరిగింది. అట్లా పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది జడ్జిలు కూడా అయింది. అంటే చాలా పెద్దవాళ్ళు అయింది, పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద జాబ్స్ చేసిండ్రు, అనేకమైంది ఐఏఎస్ అధికారి కూడా అయింది. దాని నుంచి వాడు అక్కడ ఎందుకో తట్టుకున్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడాడు, చదువుకున్నాడు. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, మా ఊరాయన ఉన్నాడు ఒక ఆయన, చాలా పెద్ద న్యాయకోవిడు అయింది. చెప్పను అవి అట్లా ఇవన్నీ సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు యుద్ధాలు వచ్చినప్పుడు, కొన్ని ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సంభవిస్తే గమ్మత్తుగా. అయితే మనం కర్తలం దర్తలం కాదు, ఏమి జరగాలి ఎట్లా జరగాలి. ఇంకోటి నేను ఇంకో మాట చెప్తున్నా, నలుగురితో నారాయణ కదా, మనం ఒక దేశంలో పెద్ద దేశంలో అంతర్భాగం. వీ కెనాట్ బి ఇండిపెండెంట్. ఖచ్చితంగా దేశం ఏం చేస్తుంది, దేశం ఎట్లా రియాక్ట్ అవుతుంది, వాళ్ళతో పాటు మనం కలిసి సాగాల్సిందే. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మన రాష్ట్రంలో ఉండేటియే 1,03,00,000 కుటుంబాలు, 87.5 లక్షల రేషన్ కార్డుని. మరి అందరికీ ఇట్లా పోదా బాధ ఇదంతా, ఇది లిమిట్ నాకు. మరి నేనేం చేయాలి దానికి? నన్ను ఏం చేయమంటావు చెప్పు. నేను తినేది 2 ముక్కలు, నువ్వు బంద్ చేస్తే 10 మందికి వస్తాను, నేను బంద్ చేయమంటే బంద్ చేస్తా. చేస్తే ఇంకా చాలామంది చెప్పిన చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చేద్దాం. లేవు కాదు ఇప్పుడు టైంలో గరీబత్వం ఉంది. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు మీకు తెలిసి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు లేకపోతే మనం లేము. అట్లనే హెల్త్ సిబ్బంది వాళ్ళు చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు, వాళ్ళ లైఫ్ రిస్క్ చేస్తున్నారు. ఈ గొప్ప డబ్బు కాదు నేను ఇచ్చింది, ఒక ప్రోత్సాహకం, ఒక గుడ్ విల్, మన సమాజం తరఫున వాళ్ళకు ఒక శాల్యూట్, ఒక గౌరవం. ఇట్స్ నాట్ మెటీరియల్. వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన రెస్పెక్టు. అది మొన్ననే నేను పోలీస్ లీడర్లు ప్రదర్శించినాము. అది పెద్ద ఫోర్స్, అది 60,000 మంది పైచిలుకుంటారు. మళ్ళీ ముందు పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసుకుందాం. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు